నిన్న జరిగిన ఒక సంఘటన ఏదైతే 'లోకేష్‌కి' సంబంధించి అమెరికాలో 'లోకేష్' అరెస్ట్ అయ్యాడు అని చెప్పి వైసీపీ ఛానెల్ అవ్వచ్చు, దాంతో పాటు కొన్ని ఛానెల్స్ సపోర్ట్ చేసే ఛానెల్స్, దాంతో పాటు సోషల్ మీడియా అయితే వైసీపీ వాల్స్ మీద మొత్తం ఫుల్‌గా ట్రెండ్ చేశారు. అంటే ఏదో తాత్కాలిక ఆనందం కోసం అది అది కరెక్ట్ కాదని తెలుసు. ఎందుకంటే లోకేష్‌ని అందరూ కలుస్తున్నారు. బట్ సందెట్లు సడేమియాలాగా వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఛానెల్స్ దీని మీద విపరీతమైనటువంటి సర్క్యులేట్ చేసాయి. దీని గురించి మీరేం చెప్తారు? 'ఇండియా టుడే' పత్రిక ఇచ్చినటువంటి హ్మ్. మాట్లాడినప్పుడు 'ఇండియా టుడే' మాటామంతి జరిగింది కదా! అవును. రాజ్‌దీప్ మాట్లాడినప్పుడు. దాంట్లో ఆయన జరిగిన పొరపాట్లు, హ్మ్. ఆయన నోరు జారిన విధానం, హ్మ్. బేలతనం హ్మ్. ఇయన్నీ గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి పక్కదావ పట్టించాలంటే వాళ్ళకి ఇంకా వేరే ఏం కనపట్టలేదు. ఓకే. ఏదో ఆప్షన్ ఏదో ఒకటి టాపిక్ దాని గురించి ఇప్పుడు చర్చ అంతా దాని మీదకి వెళ్ళిద్ది కదా! హ్మ్. కాబట్టి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడారు. హ్మ్. మళ్ళీ ఆయన రేపు ప్రయాణం చేయటానికి అంటే నియోజకవర్గాల అందరిని పర్యటించడానికి హ్మ్. ఆయన ఒక ప్రణాళిక రచించుకున్నాడు కాబట్టి 2-3 రోజులు విశ్రాంతి తీసుకుందామని హైదరాబాద్ వచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు కూడా అందరిని కలుస్తూనే ఉన్నాడు. హ్మ్. అది ఈ రోజు పత్రికాముఖంగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరెవరు కలుస్తున్నారు ఏంటనేది. హ్మ్. కాకపోతే ఏందంటే తెలుగుదేశానికి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నటువంటి చిన్న లోపం ఏందంటే అవతలాళ్ళు ఏదన్నా చెప్తే దానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నా కూడా చెప్పుకోవడంలో వీళ్ళు విఫలం అవుతూ ఉంటారు. హ్మ్. ఇప్పుడు నిన్న వాళ్ళు అంటే మళ్ళీ ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. హ్మ్. వాళ్ళు ఏదో అన్నారని ఈయన గనక ప్రజల పత్రికల దగ్గరకు వచ్చారనుకోండి, చూసారా హ్మ్. అని చెప్పి ఇంకో రకంగా మాట్లాడతారు. ఓకే. కాబట్టి ఇలాంటియన్నీ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటదంటే ఏనుగెళ్తా ఉంటే కుక్కలేని మనకున్న మాకొచ్చే నష్టం ఏముంది ఓకే. ఆ? హ్మ్. అని చెప్పని ఎందుకంటే ఏనుగుకి ఆగ్రహం రాకూడదు. హ్మ్. ఆగ్రహం వస్తే కుక్కలు చచ్చిపోతాయి. ఓకే. కాబట్టి మొరుక్కొని అని చెప్పి ఉన్నట్టే వాళ్ళు భావిస్తూ ఉంటారు. హ్మ్. అది అంత తప్పు వేరే ఉంటుంది.